వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 16 మంది మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టులలో 2 మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్లో గరియాబాద్ డిఆర్జీ, ఒడిశా ఎన్ఓజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా మృతులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ముఖ్యంగా నక్సల్స్ లేని భారత్ దిశగా అడుగు ముందుకు పడుతున్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది అని కూడా ఆయన అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే సజయ్ గారు, సామాజికవేత్త మనతో ఉన్నారు. అలాగే రవికుమార్ గారు, టీబీజేపీ లీడర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముఖ్యంగా దీనిపై అమిత్ షా స్పందించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది, త్వరలో దీన్ని పూర్తిగా నిర్మూలన జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎలా చూడాలంటారు? అమిత్ షా వైఖరి కరెక్ట్ కాదండి. ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య. ఇది ఇవాళ మొదలైంది కాదు. దరిదాపు 70వ దశకం నుంచి 54 ఏళ్లుగా ఈ సమస్య మీద ఉధృతంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. మనం ఆ సమస్యలు పరిష్కరించకుండా అణిచివేత లేదా లా అండ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇది ఒక దగ్గర మాపేస్తే ఇంకో దగ్గర పుట్టుకొస్తుంది. మనకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 60 ఏళ్ళ నుంచి 70 ఆ మధ్యలోనే నక్సల్బరీ ప్రాంతంలో ఈ ఉద్యమం మొదలైంది. అక్కడ అణిచివేసిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళంలో మొదలైంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 250 మందిని గాలి చేశారంటారు. ఇది కొత్త ఏం కాదు. శ్రీకాకుళం కూడా ఆనాడు 300 మందిని గాలి చేశారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమం వచ్చింది. ఉత్తర తెలంగాణ లేదా తెలంగాణను అణిచివేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి దండకారణ్యంలో ఈ ఊచకోత కొనసాగుతూ ఉంది. కాబట్టి ఒక దగ్గర అణిచివేస్తే సమస్య పరిష్కారం అవుద్ది అన్నటువంటి వైఖరే తప్పు. అలా అయితే ఇప్పటికి నేను చెప్పినటువంటి 4-5 చోట్ల అణిచివేసిన మరో చోట ఇది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సమస్యలను, అణిచివేతల్ని పరిష్కరించకుండా ఈ ఉద్యమం పరిష్కరించగా రాదు. తర్వాత సమస్య ఉంటే మరొకళ్ళు బుట్టకొస్తారు. ఒకప్పుడు చారుమందాలు బుట్టకొచ్చి లీడ్ చేశాడు. ఒకప్పుడు శ్రీకాకుళం వెంపటాపు సత్యం, కృష్ణమూర్తి మొదలైనటువంటి వాళ్ళు లీడ్ చేశారు. మళ్ళీ తెలంగాణకు వస్తే కొండపల్లి సీతారామయ్య లీడ్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఉన్నటువంటి దండకార్యంలో వస్తే ఇవాళ గణపతి కానీ లేకపోతే ఇంకా అనేక మంది నాయకులు లీడ్ చేశారు. కాబట్టి నాయకులు ఉద్యమం నడుస్తూ ఉంటే సమస్య అట్లే ఉంటుంటే కొత్త నాయకులు వస్తూనే ఉంటారు. కొంతమంది కొత్త వాళ్ళు చేరుతూనే ఉంటారు ఉద్యమంలో. కాబట్టి వాళ్ళు కోరుతున్నది ఏమిటో ముందు భారత ప్రభుత్వం అది ఆలోచించాలి. 70స్లో నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్గా 70స్లో నేను ఒక సెన్సస్ చూస్తే బీహార్లో 1500 మంది, మధ్యప్రదేశ్లో 1000 మంది, 500 ఎకరాల పైన ఉన్నటువంటి భూస్వాములు ఉన్నారు 70స్లోనే. అంటే ల్యాండ్ కాన్సన్ట్రేషన్ ఆ స్థాయిలో ఉంది. ఆ సమస్య పరిష్కరించబడకుండానే ఉన్న గిరిజనులు ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేదా స్వదేశీ కంపెనీలకు కానీ దాంట్లో ఉన్నటువంటి రా మెటీరియల్ దోచుకోవటానికి అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మన దగ్గర అది తెలంగాణలో మనకు అనుభవం ఉంది. ఎందుకంటే పాడేరు అడవుల్లో జందాలకు అప్పగించడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆడ ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. అట్లాగే ఇవాళ నల్లమల అటవీ ప్రాంతంలో కూడా యురేనియం తవ్వకాటానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేసినాక దాన్ని ఉపసంహరించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, లేదా ఉత్తర ఆంధ్ర కానీ, లేకపోతే మిగతా రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూ సమస్య, అటవీ సమస్యల మీద ఉన్నటువంటి పరిష్కారాలు, తర్వాత ఇంతమంది ఆదివాసులు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని చూస్తే ఇవాళ అమిత్ షా స్టేట్మెంట్స్ కరెక్ట్ కావు. మేము అణిచేస్తాం లేదా 26లో అసలు గ్రూప్ మాపుతాం
అక్కడ రూపుమాపితే ఇంకొక దగ్గర ఈ సమస్య ఉన్న దగ్గర పుట్టుకొస్తుంది. కాబట్టి ఇవాళ మనకు క్యాపిటలిస్ట్ దేశాలు అయినటువంటి తూర్పు ఆసియా దేశాల్లో, మలేషియాలో, దక్షిణ కొరియాలో, ఇటువంటి చోట్ల కూడా, ఉత్తర కొరియా, చైనా వదిలేయండి, దక్షిణ కొరియా, మలేషియా లాంటి దేశాల్లో కూడా, వియత్నాం ఇటువంటి దేశాల్లో కూడా భూ సమస్య పరిష్కరించబడింది. కానీ మన దేశంలో భూ సమస్య పరిష్కరించబడపోగా హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఇంకా అసమానతలు ఎక్కువైనాయి. బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ధనిక రైతులు, భూస్వాములు హరిత విప్లవం వల్ల బెనిఫిట్ అయ్యారు. తర్వాత కూలీలకు దరిదాపు 200 రోజులు దొరికే కూలీ 100 రోజులకు పడిపోయింది మెకనైజేషన్ తోటి. ఇగో ఈ సమస్యలన్నీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇట్లు క్యాపిటలిస్ట్ రిలేషన్స్ వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ కూలీల సమస్య ఎదుర్కొంటున్నారు. ఇవాళ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళేం ఆదివాసులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం, సమగ్రమైనటువంటి పరిష్కారం ఆలోచించకుండా కేవలం అణిచివేతే అని అనుకుంటే ఇది సమస్య పరిష్కారం కాదు, ఇంకొక రూపంలో వస్తుంది. మీరు పంజాబ్లో చూసాం, పంజాబ్లో హరిత విప్లవం వల్ల 200 రోజుల పనిదినాలు 100 రోజులకు తగ్గిపోయినాయని చెప్పేసి, మెకనైజేషన్ వల్ల తగ్గిపోయినాయి అని చెప్పేసి ఆస్గార్ అలీ ఇంజనీరు ఒకప్పుడు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో ఆర్టికల్ రాశారు. తర్వాత అలా తగ్గిపోవటం వల్లనే బెంద్రనవాలే మతతత్వం రెచ్చగొడితే ఈ దళిత సిక్కులు, పేదలందరూ కూడా ఆయనకి ఇన్పుట్స్గా మారారు. ఆ తర్వాత ఇప్పుడు డేరా బాబా కూడా మొత్తం కూడా పేద సిక్కులే ఆయన శిష్యులుగా ఉన్నారు. అందుకే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఆయన్ని దర్శించుకునే పరిస్థితి దాపురించింది. కాబట్టి ఒక్కొక్క రూపం, ఇక్కడ నక్సలైట్ ఒక రూపం ఉండొచ్చు, మణిపూర్లో ఇంకొక రూపం ఉండొచ్చు, పంజాబ్లో ఇంకొక రూపం ఉండొచ్చు. కాబట్టి ఎక్కడైనా గ్రామీణ సమస్యలే, ఎక్కడైనా వ్యవసాయక సమస్యలే, ఎక్కడైనా భూ సమస్య, ఎక్కడైనా కూలీ సమస్య, ఎక్కడైనా హక్కుల సమస్య. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించి పరిష్కారం చేస్తే తప్ప, లేకపోతే కేవలం కాల్ చేస్తారు, 250 మందిని గాలి చేసామంటున్నారు. అంతకుముందే మనకు అనుభవం ఉంది. శ్రీకాకుళంలో 300 మంది గాలి చేశారు 67-71 మధ్య, 71 నుంచి 72 మధ్య, 76 మధ్య. కాబట్టి దాని మీద విమేజ్లాల్ కమిషన్ వచ్చింది, చాలా ఎంక్వైరీలు నడిచినాయి, హక్కుల సమస్య కూడా వచ్చింది. అందుకని ఇవాళ ఒక బీజేపీ కాదు, ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా దీన్ని ఈ ఆస్పెక్ట్లో పరిష్కరించాలి తప్ప శాంతి భద్రత సమస్య చూస్తే అది సమస్య పరిష్కారం కాదు, ఇది సస్టైన్ అవుతూనే ఉంటుంది. రైట్, అదే సత్యం గారు. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు సజయ్ గారు, సామాజికవేత్త ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సజయ్ గారు నమస్తే అండి. ముఖ్యంగా నక్సల్స్ హింసా భావజాలాన్ని దేశం నుండి తుడిచిపెట్టేయాలని అమిత్ షా అంటున్నారు. కానీ సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించకుండా ఈ అణచివేత కరెక్ట్ కాదు, ముందు వాళ్ళు కోరుకుంది ఏంటో అది పరిష్కరించాలని అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఎలా చూడాలంటారు? ఇక్కడ అమిత్ షా ఆయన ఉన్నటువంటి పొజిషన్ ప్రకారము ఆయన ఏది మాట్లాడినా అదే వైరల్ అవుతుంది. ఆయనకి అనుకూలంగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అది విషయం కాదు అసలు. ఆయన ఏది మాట్లాడినా, ఏది మాట్లాడితే అది నిజం కాదు. అది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు అట్లానే మాట్లాడతారని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు జరిగింది, గత సంవత్సర కాలం అంతకు ముందు నుంచి కూడా ఆపరేషన్ కగార్ పేరుతో చాలా విధ్వంసం జరుగుతోంది. అక్కడ మావోయిస్టుల పేరుతో చంపుతున్నదంతా కూడా 99% అక్కడ ఉండేటటువంటి స్థానిక ఆదివాసీ ప్రజలను అని చెప్పి ఇప్పటికే చాలా రిపోర్ట్లు బయటకు వచ్చాయి. ఇది వాస్తవం కూడా. ఎందుకు అనంటే అక్కడ మావోయిస్టు ఉద్యమం ఉన్నది, మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ అంతమంది మావోయిస్టులు ఉన్నారు అని చెప్పుకోవటం అని అంటేనే వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు ఒక దాన్ని మేము యుద్ధం చేస్తున్నాం అనేది, అంత పెద్ద బలగాలను పెట్టడము అనేటటువంటిది, ఇది అసలు ప్రశ్న. ఎందుకని చెప్పి ఇంత పెద్ద స్థాయిలో ఆ ప్రాంతంలో బలగాలను పెట్టాల్సి వస్తుంది? మావోయిస్టులు ఉన్నారు అని అనుకుంటే మావోయిస్టులు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉన్నారా? 200 మంది ఉన్నారా? పోనీ 1000 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారము? అంటే ఒక ఉద్యమాన్ని అణిచివేయటం కోసం అనే పేరుతో మీరు కోట్లాది రూపాయల దేశ డబ్బుని మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ బలగాలను పెడుతున్నారు. అక్కడ ఆదివాసీ ప్రజల మధ్యలో ఈ బలగాలను పెట్టి వాళ్ళ రోజువారీ జీవితాన్ని మీరు విధ్వంసం చేస్తున్నారు. ఈ విషయం ఎప్పుడన్నా అమిత్ షా మాట్లాడతాడా? ఎందుకు అన్ని బలగాలను పెట్టాల్సి వస్తుంది? కానీ
పేరుకి బలగాలు పెట్టేది మావోయిస్టు ఉద్యమం పేరు మీద. కానీ అక్కడ బలగాలు చేసేటటువంటి పనులేంటి? ఏం పనులు చేస్తున్నారు? దేనికోసం పెడుతున్నారు? ఎందుకని జెప్పి ఆ ప్రాంతం మీద ఇంత విధ్వంసం చేయడానికి ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం గావచ్చు, గత ప్రభుత్వాలు గావచ్చు, ఏదైనా ఎందుకని అంత కాన్సంట్రేట్ చేస్తున్నారు అనేటటువంటి దాంట్లోకి వెళ్ళకుండా, ఈరోజు జరిగినటువంటి ఒక ఎన్‌కౌంటర్ మీద మాత్రమే మాట్లాడలేము. ఒకటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి సహజ వనరుల మీద ఈ ఈ దేశ పాలకులకు కాదు, ఈ దేశ పాలకులను ఆడిస్తున్నటువంటి చాలా శక్తులున్నాయి. అవి మన దేశంలోనే ఉండొచ్చు, లేకపోతే వేరే దేశాల్లో ఉండొచ్చు. కానీ ఈ సహజ వనరుల మీద ఆశ ఉన్నటువంటి, లేతే ఆ సహజ వనరులని వశం చేసుకోవాలనుకునేటటువంటి చాలా బలీయమైనటువంటి శక్తులున్నాయి. ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్స్‌లో ఉన్నాయి. ఎందుకనంటే, ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోలీసు లేకపోతే ఈ పారామిలిటరీ బలగాలు చేస్తున్నటువంటి దాని మీద చాలా సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. వా వాటిని గనక మనం తీసుకొని చదివితే, వాటిని అర్థం చేసుకుంటే గనక ఎక్కడైతే వనరులు పుష్కలంగా ఉన్నాయో, ఎక్కడైతే సహజ వనరులని ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారో, అక్కడ రాజ్యం తన ఒక దమనకాండని తీసుకొనొస్తుంది. అంటే ఈ పదాలు వాడాల్సొస్తుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు చంపేసాము, లేకపోతే మొత్తమంతా నక్సలిజంని ఆఖరి శ్వాస వదిలేసింది అన్నట్టు మాట్లాడినటువంటి అమిత్ షా, మరి ఆఖరి శ్వాస వదిలేసింది గదా! పారామిలిటరీ బలగాల్ని మరుక్షణం ఎందుకు బయటికి తీయలేదు? ఎందుకు తీయరు అనంటే, వాళ్ళకి తెలుసది. అక్కడ సహజ వనరుల్ని ప్రజలు కాపాడుకుంటున్నారు. అక్కడ వాళ్ళు అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు. తమ పెసా హక్కుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతున్నారు. కేవలం మావోయిస్టులు అంటే ప్రతిదీ మావోయిస్టుల పేరు మీద చెప్పేస్తే గనక, మా వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా చాలా ప్రచారం చేస్తుంది. అది వేరే. కానీ నువ్వు చంపుతున్నది నీ దేశ ప్రజలనే. నువ్వు చంపుతున్నది ఎవరినో కాదు. నీ దేశ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి, నువ్వు దాని మీద వికటాటహాసం చేసేసి, నేను మొత్తమంతా నిర్మూలించాను, నక్సలైట్ రహిత భారతదేశం అని అనడానికి, నక్సలైట్ రహిత భారతదేశం అంటే అదొక భావజాలం. ఆ భావజాలాన్ని నువ్వెట్లా చంపగలుగుతావు? ఓకే. నువ్వు కొంత కట్టడి చేయగలుగుతావేమో. కానీ భావజాలాన్ని ఎట్లా కట్టడి చేయగలుగుతావు? భావజాలం చచ్చిపోయేది కాదు. ఇందాక ఆయన సత్యం గారు చెప్పినట్లుగా భావజాలం అనేటటువంటిది అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గుముఖం పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ వెళ్ళొచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో వెళుతుంది. కానీ నువ్వు మనుషులని చంపుతున్నావు. మనుషులని చంపుతున్నావు, నీ ప్రజలను చంపుతున్నావు. ఇది గదా ప్రశ్న వేయాల్సింది. మావోయిస్టు ఉద్యమానికి దెబ్బ తగిలిందా? అది పక్కన పెడదాం. కానీ నువ్వు మనుషులను చంపుతున్నావు. నీ దేశ ప్రజలను చంపుతున్నావు. సామాన్యమైనటువంటి ఆదివాసీ ప్రజలను చంపుతున్నావు. వాళ్ళని ఒక ముద్ర వేసి చంపుతున్నావు. వాళ్ళ కనీసపాటి ప్రాథమికమైనటువంటి హక్కులను కూడా వాళ్ళకి అందనివ్వకుండా చేస్తున్నావు. నీ నీ బాధ్యత, నువ్వు ఒక రాజ్యంలో ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటంటే, అక్కడికి ఏ రకమైనటువంటి అభివృద్ధి వెళ్ళాల్సి ఉంటుంది? ప్రజలకి ప్రాథమికమైనటువంటి హక్కులు నువ్వు అందజేస్తున్నావా? ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రాథమిక హక్కులు చిన్న చిన్న సౌకర్యాలకు కోసం కూడా వాళ్ళు ఎందుకు వేల మైళ్ళ నడవాల్సొస్తుంది? ఇది గదా మాట్లాడాల్సింది. అక్కడ ప్రజలు ఎవరున్నారు? ఎక్కడ జైళ్ళలో ఎవరున్నారు? ఎవరి మీద నువ్వు కేసులు పెడుతున్నావు? ఎందుకు వాళ్ళ జీవితాలను ప్రతిరోజు ఒక నిర్బంధమయం చేస్తున్నావు? చిన్న అవసరానికి కూడా వాళ్ళు ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండేటట్టుగా నువ్వెందుకు చేస్తున్నావు? వాళ్ళ పొలం కోసమో, లేకపోతే వాళ్ళ అడవి కోసమో, అటవీ ఫలసాయం కోసమో వాళ్ళు ఎందుకని చెప్పి అక్కడ మీరు చూపిస్తున్నటువంటి మైకుల ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి ఆదివాసీ వ్యక్తి అయి ఉంటాడు. అతను నీ రాజ్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడా? తన హక్కుల కోసం నిలబడుతున్నాడా? అంటే అడగటం కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అని అనుకుంటే గనక, మీరు 2 విజువల్స్ చూపిస్తున్నారు. ఈ 2 విజువల్స్‌లో ఎవరు అహంకారంగా కనిపిస్తున్నారండి? ఎవరు మనం చూడాలి గదా! అంటే ఎవరి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది, ఆ ప్రయోజనాలు ఏంటి అనేటటువంటి దాని గురించి మాట్లాడకుండా, ఒక అధికారంతో లేకపోతే సైనిక బలగాలతో ఉండేటటువంటి అహంకారంతోనో ఉంటే గనక,
నువ్వు కోల్పోతున్నది నీ దేశ ప్రజలు. ఎంతమంది నన్ను చంపుతావు? ఎంతమంది నన్ను చంపుతావు? నువ్వెంత మందిని చంపాలనుకున్నా అంతకు తిరిగి రెట్టింపు వస్తారు. ఎక్కడో ఒక చోట నుంచి వస్తారు. అది ప్రజల ప్రాథమికమైనటువంటి హక్కు మాట్లాడటం అనేటటువంటిది. ప్రజలు తమ వనరుల కోసము, తమ హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటారు. ఇది ప్రపంచ చరిత్రలోనే మనకి పదే పదే రుజువవుతున్నటువంటి విషయం. నిర్బంధానికి కొంత తగ్గొచ్చు. కానీ స్వరం వినిపించటం అనేటటువంటిది మాత్రము ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. స్వరాన్ని ఎవ్వరు గూడా ఆపలేరు. బహుశా ఈరోజు వాళ్ళని చంపారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకపోతే మాట్లాడేటటువంటి వాళ్ళని రేపు ఎవరో ఒకళ్ళని కంప్యూటర్ల ముందు కూర్చున్నటువంటి మాలాంటి వాళ్ళని గూడా జేయొచ్చు. మామూలు ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళని గూడా నిర్బంధంలోకి నెట్టొచ్చు. ఎంతకాలం అని నిర్బంధంలోకి పెడతారు? ఏ నిర్బంధం గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటే ఆహ్, ఆహ్, చరిత్ర చూస్తే గనక ఈ గత 10 ఏళ్లలో ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసము కేవలం మావోయిస్టుల మీద మాత్రమే లేదు. మావోయిస్టు పేరు మీద జరుగుతున్నదే లేదు. ప్రతి ప్రభుత్వాలని, తమకు నచ్చనటువంటి ప్రభుత్వాలని, తమకు నచ్చనటువంటి ఇతర పార్టీల ప్రభుత్వాలను కూడా ఇదే స్థాయిలో మాట్లాడతారు. రేపు ఢిల్లీ ఎన్నికల్లో గూడా ఇదే మాట్లాడతారు. రైట్. ఎందుకనంటే ఈ ఈ స్వభావాన్ని గనక మనం క్వెషన్ చెయ్యకపోతే, క్వెషన్ చేయాల్సినటువంటి బాధ్యత మా హక్కుల కార్యకర్తలుగా మా మీద మాత్రమే నాకు కాదు. ఇవ్వండి ఇండియా చాలా రైట్ కూడా రైట్ ఉంటుంది. ఇస్తాను మీకు కూడా ఇస్తాను, మీకు అంత టైం ఇస్తాను. రైట్, రవికుమార్ గారు ఉన్నారు మనతో, టీబీజేపీ లీడర్. ముఖ్యంగా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయడం భద్రతా బలగాల విజయమని అమిత్ షా అంటున్నారు. కానీ నువ్వు చంపుతున్నది నీ ప్రజలే అంటూ కూడా వీళ్ళు చెప్తూ ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మావో భావజాలను అయితే కట్టడి చేయగలరు, కానీ దాన్ని అణిచివేయడం మాత్రం ఎవరి తరం కాదు. గతంలో చాలాసార్లు జరిగింది కట్టడి చేయడం, తర్వాత దాన్ని ఊపిరి తీసుకున్నది అని చెప్తున్నారు. అదే అదే నమస్తే. ముందు 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 మీకు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. అజయ్ గారు మాట్లాడుతూ అమాయకమైనటువంటి గిరిజనులను చంపుతున్నారు, నిరాయుధులైనటువంటి గిరిజనులను చంపుతున్నారు అని చెప్పేసి సజయ్ గారు మొదలు పెట్టారు. అమ్మ మీరు ఒక పని చేయండి, నేను అంటే నేను 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 మామూలుగానే అడుగుతా ఉన్నా, ఒక మంచి మనసుతో అడుగుతా ఉన్నా. నిజంగానే అమాయకులైనటువంటి గిరిజనులు చనిపోతే లేదా చంపబడితే, నేను బీజేపీ పార్టీలో ఉన్నా కదా, నాకు లిస్ట్ ఇవ్వండి, మీరు ప్రూఫ్స్ ఇవ్వండి, నేను తీసుకెళ్తా హోమ్ మినిస్టర్ దాకా నేను తీసుకెళ్తా. వీళ్ళంతా అమాయకమైన గిరిజనులు, వీళ్ళు చనిపోయినారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఆయుధం పట్టలేదు, వీళ్ళు ఎప్పుడు కూడా మావో యొక్క భావజాలానికి ఆకర్షితులు అవ్వలేదు, మావో నక్సలైట్లతో వీళ్ళు కలిసి పని చేయలేదు అని చెప్పేసి మీరు నాకు ప్రూఫ్స్ ఇవ్వండి, నేను తీసుకెళ్తా. సో వాట్ అండి, అమ్మా వాళ్ళతో పాటు పని చేస్తే ఏమవుతుంది? వాళ్ళ భావజాలంతో ఉండటమే తప్పని మీరు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు, ఆయుధం పడితే తప్పు అంటున్నా. ఆయుధం ఆయుధం నువ్వు పట్టినా పట్టినా సరే విను, చంపడానికి వినమ్మా. వీల్లేదండి. ఆయుధం అరే Right, పట్టినా వినమ్మా, right. నువ్వు చంపడానికి మాట్లాడుతావు, వీల్లేదు. నేను నీకు మంచిగా నువ్వు మాట్లాడినంత విన్నా కదా, నేను రైట్ రైట్ మాట్లాడినంత విన్నా. మీరు ఆమెను క్వశ్చన్ చేశారు, అందుకే ఆమె మీరు రియాక్ట్ అయ్యారు. మాట్లాడినంత రైట్ నేను రైట్ విన్నా కదా, మీరు చెప్పండి, మీరు మీరు చెప్పండి. మాట్లాడినంత విన్నా, మీ మీరు భావజాలం మాట్లాడినంత చెప్పండి. నేను మనం వినమ్మా. చర్చించుకుందాం. నువ్వు ఎంత Right, తప్పు right. మాట్లాడినా, వినడానికే ఉన్నాను. రైట్. నువ్వు ఎంత తప్పు మాట్లాడినా కూడా నేను నన్ను అడ్డం అడ్రస్ పడలే. చేయకండి మరి. నన్ను నువ్వు అడ్రస్ ఎంత చేయకండి, తప్పు, మీరు చెప్పండి. నిన్నే మీ అడ్రస్ భావజాలం చేస్తున్నా. మీరు నువ్వు ఎంత చెప్పండి. తప్పు మాట్లాడినావంటే, ఆ మాట్లాడిన తప్పులన్నీ కూడా నేను ఎప్పుడు అడ్డం పడలే. నువ్వు తప్పు మాట్లాడుతున్నప్పటికీ కూడా నీకు స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉందని మాట్లాడుతావు కాబట్టి నేను అడ్డం పడలే. ఇప్పుడు నేను సార్, మాట్లాడుతున్నా కదా, మీరు విను కదా. చెప్పండి. రైట్ రైట్ మరి చెప్పండి. విన్నా, రవి గారు మధ్యలో రవి గారు వస్తున్నావు. రవి గారు మీరు మాట్లాడండి. నువ్వు మధ్యలో నువ్వు మీ చెప్పు, వెర్షన్ చెప్పండి. ఆగరాదు రైట్. మనం. మరి అదే కదా నేను ఆగరాదు. మాట్లాడుతున్నది. సజయ్ గారు నువ్వు ఒక్క నోరు నిమిషం అండి. మూసుకుంటే నేను మాట్లాడతా. రైట్. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా ఎట్లా నోరు మాట్లాడతా? జారద్దు, నోరు జారద్దు. నువ్వు నోరు రైట్. మూసుకో అంటున్నా, నేను నోరు మూసుకున్నా జారద్దు కదా. అంటున్నాను. రవి రైట్ గారు, రైట్ నోరు రవి జారద్దు. గారు రవి గారు రవి గారు మాట్లాడండి. రైట్ రైట్ రవి ఏం గారు మాట్లాడతారు రవి గారు రవి గారు మీరు నోరు మాట్లాడండి, జారద్దు. యాక్టివిజం- పౌరుష పదజాలం ఏం వాడద్దు. రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు మన నన్ను సబ్జెక్ట్ అడ్రస్ మాట్లాడదాం. చేశారు కాబట్టి నోరు జారద్దు అని చెప్తున్నాను. నన్ను అడ్రస్ చేయకుండా మాట్లాడండి. రైట్ 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 సజయ్ గారు ఒక్క నిమిషం. రైట్ రవికుమార్ గారు మీ వెర్షన్ చెప్పండి. సరే, ఇప్పుడు ఆవిడ మాట్లాడిన వాటిలో కొన్ని తప్పులు మాట్లాడింది కాబట్టి సరే, నేను ఆవిడకే ఫేవర్గా మాట్లాడుతున్నాను, నేను ఆవిడకి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు. సరే, ఆవిడ వేరే అనుకుంటుంది. మీకు ఎక్కడైనా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా అమాయక గిరిజనులు చనిపోయి ఉంటే, ఆయుధం బట్టని వాళ్ళు చనిపోయి ఉంటే లిస్టు నాకు ఇవ్వండి, నాకు ప్రూఫ్స్ ఇవ్వండి, నేనే తీసుకొస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఇక మంచి ఎవరు చెప్తారు? ఆమెకే తెలుసు. సరే, ఆమె యాక్టివిజం చూపిస్తుంది నా పైన, ఫైన్, ఆమెకు వదిలేద్దాం. ఈ దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, లేదా అంతకుముందు ఆయన వేరే మినిస్టర్ ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వంలో అనుకుందాం, బీజేపీ ప్రభుత్వంలో ఎంతో మంది అమాయక గిరిజనులను చంపేసినారని చెప్తారు. మరి ఎంతమంది జవాన్లు చనిపోయారమ్మా? వాళ్ళు కూడా ఈ భారతదేశ ప్రజలే కదా, ఈ బిడ్డలే కదా.
ఈ మాతృభూమి బిడ్డలే కదా, మరి వాళ్ళు కూడా చనిపోయినారు కదమ్మా, వాళ్ళ గురించి ఒక ముక్క మాట్లాడలేదా నువ్వు? మరి వాళ్ళ గురించి ఒక కనీసం ఒక నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళు మన బిడ్డలు కదా, వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిరా? ఎంతమందిని చంపారు మందు పాత్రలు పేల్చి? వాళ్ళు మన సైనికులు కాదా? వాళ్ళు మన జవాన్లు కాదా? మన భారత పౌరులు కాదా? మరి వాళ్ళు కూడా చనిపోయినారు కదా. రెండు సైడ్లో చూపించుంటే బాగుంటుంది. రైట్. ఇంకో విషయం చెప్తున్నారు, అమాయకమైనటువంటి గిరిజనుల యొక్క భూములు లాక్కోవడానికి, అక్కడ ఉన్నటువంటి సాధన సంపదను దోచేయడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఈ ప్రభుత్వాల నక్సలిజాన్ని అణగదొక్కుతున్నాయని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది జరగదు. ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని ఈ ప్రభుత్వం ఎంచుకొని పనిచేస్తుందే తప్ప అభివృద్ధికి సంకటమైనటువంటి, అభివృద్ధికి ఆటంకమైనటువంటి వాటిని మాత్రం సహించదు. ఈ రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఈ రాజ్యాంగానికి బదులై ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. కానీ అంతకు మించి దాన్ని దాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అణిచివేస్తుంది. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా కానీ అణిచివేస్తుంది. ఇదొకటి. నేను ఈ యొక్క అమిత్ షా గారు ఈరోజు చెప్పిన మాట గురించి మీరు చర్చ పెట్టారు కాబట్టి, అమిత్ షా గారు ఏం చెప్పారు? నక్సలిజం అనేది కొన ఊపిరితో ఉంది ఈ దేశంలో, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుందని చెప్పారు. ఎస్, మాకు ప్రభుత్వంలో మమ్మల్ని కూర్చోబెట్టింది ఈ యొక్క అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, అసాంఘిక శక్తుల యొక్క ఆట కట్టించడానికే. వాళ్ళు నక్సలైట్లు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, మన దేశంలో ఉంటూ, మన నగరాల్లో ఉంటూ అర్బన్ నక్సలిజం పేరుతో లోపల చాటుగా అయితే పనిచేస్తున్నారు వాళ్ళు కావచ్చు, లేదా పాకిస్తాన్ ISI లాంటి ఉగ్రవాద సంస్థలతో ప్రేరేపితులై పనిచేస్తున్నటువంటి PFI కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరినైనా అణచివేస్తామమ్మా. ప్రభుత్వంలో ఉన్నాం కదా, మా పని అది కదా, మా బాధ్యత కదా, మా పని చేస్తూనే ఉంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకో విషయం, సామాజిక ఆర్థిక అసమానతలు అని చెప్తున్నారు. ఎస్, సామాజిక ఆర్థిక అసమానతలు ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజ్యాంగం, ఈ చట్టము, డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా ఎంతో మంది ఇప్పటికే ప్రభుత్వానికి వినిపించేటట్టు, ప్రభుత్వానికి కనిపించేటట్టు అనేక పోరాటాలు చేసి కావాల్సినవి సాధించుకున్నారు. అట్లా ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు ఢిల్లీ గురించి ఆవిడ మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో 90% పైగా సీట్లు గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉందంటే వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు? ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేస్తున్నారు. ఇలా గన్లు పట్టలే కదమ్మా, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి. అంటే ఇప్పుడు నక్సలిజం గన్ను పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ జమానాలో, ఈ జనరేషన్లో గన్ను పట్టాల్సిన అవసరం ఏముంది? ఈ జమానాలో మీరు గన్లు బట్టి, మందు పాత్రలు పేల్చి, పెద్ద ఆయుధాలు AK-47 లాంటి ఆయుధాలు పట్టుకున్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ ఇవన్నీ మీకు అసలు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? AK-47 లాంటి ఆయుధాలు మన జవాన్లకు మనం ఇవ్వలేకపోతున్నాం, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత పెద్ద ఆయుధాల డంప్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరితో కలిసి పనిచేస్తున్నారు? ఈ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారా? ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి శక్తులు బయట ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు అంత ఆయుధాల డంప్ వస్తుందా? పని చేయలేదా? ఈ దేశంలో ఏదైతే కావాలో వాటన్నింటిని సాధించుకోలేదా? మనం తెలంగాణ సాధించుకోలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మనం ప్రజా పోరాటాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా గన్ను పట్టకుండా కేవలం పెన్ను బట్టి సాధించినవి కూడా చాలా ఉన్నాయమ్మా. మీరు గన్ను పట్టిన దాన్ని మీరు అట్లా గుడ్డిగా సమర్థిస్తే ఎట్లా? గన్ను పట్టిన వాళ్ళు సమర్థించుకుంటూ కేవలం అమాయకులను చంపుతున్నారు, వాళ్ళ సహజ సంపద, వాళ్ళ భూములు లాక్కోవడానికి చంపుతున్నారంటే ఎట్లమ్మా? గుడ్డిగా మాట్లాడిస్తే ఎట్లా? చెప్పుకోవడానికైనా కొంచెం మన అర్థం ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళా పుడతారు ఒక భావజాలం అంటున్నారు. ఏ దేశం భావజాలం అది? మన భారతదేశ భావజాలమా? బయట దేశాల భావజాలాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ దాన్ని మళ్ళీ అదే నడిపిస్తా అంటే కాదు కదా. మనకు చాలా ఇప్పుడు ఈ జనరేషన్లో, ఆధునిక కాలంలో కాలం మారింది. కాలం పాతకాలం కాదు, కొత్త కాలం. ఈ కాలం మారింది. ఈ కాలానికి తగ్గట్టుగా మన పోరాటాలను రూపొందించుకోవాలి, దాన్ని తగ్గట్టుగా పని చేసుకుంటూ పోవాలి. కానీ మనము లేదు, ఇప్పుడు నేను కూడా గన్ను పడతా అంటే అట్లా గన్ను పట్టే వాళ్ళు లేరా? గల్లీకి ఒకటి వెళ్తారు, ఒకటి వెళ్తారు. అప్పుడు ఏమైతే దేశం నాశనం కాదా? ఏదైనా ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్డు సాధించుకోవాలి, మన ఇంటి ముందు, నా ఇంటి ముందు రోడ్డు కావాలి, నా ఇంటి ముందు ఒక డ్రైనేజ్ లైన్ కావాలనేటువంటి చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద సమస్యలు మనం సాధించుకుంటున్నాం కదా. రాష్ట్రాలే సాధించుకుంటున్నాం. అలా మాట్లాడితే ఎలా టీవీల ముందు వచ్చేసి డైరెక్ట్ గా అట్లా మాట్లాడిస్తే కరెక్ట్ కాదు కదా. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇంకొక విషయం. రైట్, రవికుమార్ గారు మీ వెర్షన్ చెప్పండి. రైట్, ఈయన నన్ను మాట్లాడటం అనేది అభ్యంతరకరం. రైట్,
రైట్. అమ్మా మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అడ్రస్ చేసి మాట్లాడినప్పుడు నేను బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతా. బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడ్రస్ బీజేపీ చేస్తాం, ఎందుకంటే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నా నేను దేశంలో బీజేపీ ఉన్నది ప్రతినిధినే కాబట్టి. కదమ్మా. రైట్ రైట్ నేను బీజేపీ ప్రతినిధినే. నేను బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను మాట్లాడతా, మరి ఇంకెవరు మాట్లాడతారు? రైట్ రైట్ ఇంకెవరు రవికుమార్ గారు మాట్లాడతారు? రవికుమార్ గారు నేను మాట్లాడకపోతే నీ ఇష్టం వచ్చాడు మాట్లాడేసి టీవీలో ముందు కూర్చొని ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఊరుకుంటారా? రైట్ ఏం మాట్లాడుతున్నారు? రైట్ రైట్ రవికుమార్ గారు ఏమండి? ఎగ్జిక్యూటివ్ అవ్వద్దు. రవికుమార్ గారు మాట్లాడదామండి ఇంకాను. రైట్ అందే సత్యం గారు. నేను అంటే రైట్, రవికుమార్ గారు నేను మాట చెప్తా, నేను మాట చెప్పండి, చెప్తా, చెప్పండి. నేను మాట చెప్తా. నేను వనవాసి కళ్యాణ పరిషత్ ఉమ్, నేను దాంట్లో పనిచేసి వచ్చినోడిని. ఉమ్, నేను మీ తెగల ఈ షెడ్యూల్ తెగలు ఎంత ఎన్నైతే ఉన్నాయో గిరిజనుల యొక్క సమస్యలు నాకు బాగా తెలుసు. నేను ఆ వనవాసి కళ్యాణ పరిషత్ లో పనిచేసి వచ్చినోడిని. నేను శ్రీశైలం అడవులు మొత్తం అన్ని తెలంగాణ ఆంధ్రలో అన్ని అడవుల్లో నేను తిరిగి వచ్చినోడిని. నాకు చెప్తారా వాళ్ళ గిరిజనులకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏం కావాలో వాళ్ళకు ఏం తెలియదో నాకు తెలీదా? అమాయకులను గిరిజనులు చంపేస్తారని చెప్పేసి ఊరికే డైలాగ్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా? ఏం చేసిండ్రు మీరు? మీరు అమాయక గిరిజనులకి మీరు అమాయక రైట్ గిరిజనులకి సజయ్ గారు మీరు మాట్లాడరు కానీ వాళ్ళని- మీకు ఇస్తాను ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంకోసారి సజయ్ గారు మాట్లాడితే మీకే ఇస్తాను బాగుందని నెక్స్ట్. చెప్తున్నా. రైట్ మేము ఒక పరిషత్ వనవాసి కళ్యాణ పరిషత్ అని పెట్టుకొని గిరిజనుల బాగు కోసం పనిచేసిన వాళ్ళం, గిరిజనుల మంచి కోసం పనిచేసిన వాళ్ళం, గిరిజనులకు విద్య ఇవ్వడానికి ఎంతో కృషి చేసిన Right. వాళ్ళం, గిరిజనులకు అనేక సమస్యలు ఒక అంబులెన్స్ కావచ్చు, ఒక ఆసుపత్రి కావచ్చు, ఇటువంటి వాటి కోసం పనిచేసిన వాళ్ళం మేమంతా. అటువంటి భావజాలం నుంచి వచ్చిన వాళ్ళం మేము. రైట్ అటువంటి భావజాలం కావాలా ఈ దేశానికి? మావో భావజాలం కావాలి ఈ దేశానికి. ఎటువంటి భావజాలం కావాలా? ఏ భావజాలం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ భావజాలం సజీవంగా ఉంటుందని మాట్లాడుతున్నారు? మా భావజాలం సజీవంగా ఉంటుంది, మీ భావజాలం Right, సజీవంగా right, ఉండదు. అది ఎప్పటికైనా పోతుంది. రైట్ రవికుమార్ గారు రైట్ రైట్ నేను చెప్పుకుంటూ పోతే రైట్ మీరు లేవనెత్తిన ప్రశ్న మీరు లేవనెత్తిన ప్రశ్న సజయ్ గారు ఏం చెప్తారో చూద్దాం. రైట్ రైట్ ఒక నిమిషం. రైట్ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు ఎంత చేసిన గిరిజనులుగా నేను చెప్పుకుంటూ పోతే గంట అవుతుంది. గంట అయినా నేను చెప్పాలి. రైట్ మాట్లాడదాం మనం, ఇంకా టైం ఉంది మనకి, ఇంకా మాట్లాడదాం. అటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్థని మీరు అనవసరంగా అట్లా ఉత్తగా మాటలు బట్టగాల్చి మీదేసే లాంటి మాటలు మాట్లాడవద్దు అంటున్నా. అది నేను రిక్వెస్ట్ చెప్తున్నా, నేను మర్యాదపూర్వకంగా చెప్తున్నా. రైట్ రైట్ సజయ్ గారు ముఖ్యంగా సామాజిక సమస్యలు కానీ ప్రజల కష్టాలు కానీ ఉంటే ప్రభుత్వాలు చూసుకుంటాయి. తుపాకీ బట్టి మీరు చేయాల్సిన అవసరం ఏముందనేది ఒకటైతే, అమాయకులు చనిపోతున్నారని చెప్తున్నారు కానీ అమాయకులమైన జవాన్లు కూడా చనిపోతున్నారు, కూడా హింస చేస్తున్నారు మావోయిస్టులు అనేది రవికుమార్ గారి దర్శనంలా కనిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు మనము ముందు సత్యం గారు చెప్పారండి, అంటే ఇది ఒక సుదీర్ఘ కాలంగా నడుస్తున్నటువంటి అంశం. అంటే ఒక పదే ఎందుకు నడుస్తోంది? నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి దాన్ని కాదు, నేను ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కుల కార్యకర్తని. దీంట్లో మనం చూస్తున్నటువంటి వాటిల్లో మనం ఎక్కడైనా చూడండి, ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు అలజడిగా ఉంది? మావోయిస్టులు ఉన్నా అలజడిగా ఉంటుంది, లేని చోట కూడా అలజడిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేటటువంటిది ఎక్కడ ఉంటాయమ్మా? ఎక్కడ ఏ ప్రాంతాల్లో చెప్పు నాకు. మీరు ఆ ప్రశ్న ఎందుకని చెప్పి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రతి చోట ఒక సామాజిక పరమైనటువంటి అస్థిరత ఎందుకు నడుస్తోంది? ఇది కేవలం మావోయిస్టుల వలన వచ్చింది కాదు. ఎందుకనంటే ఈ దేశ ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వాలకి, అది బీజేపీ కావచ్చు, అంతకు ముందున్న కాంగ్రెస్ కావచ్చు, ఎవరికి కూడా ఆదివాసీల పట్ల వాళ్ళ మానవ హక్కుల పట్ల గౌరవం లేదు. ప్రభుత్వాల మీద ఈ విమర్శ చేసి తీరుతాం. ఎందుకనంటే జరుగుతున్నటువంటి విషయాలు అవి. మణిపూర్ నుంచి తీసుకుంటే, లేకపోతే అక్కడ దాంట్లో గనక తీసుకుంటే గనక అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి అన్రెస్ట్ కనిపిస్తుంది. అక్కడ మావోయిస్టులే ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇక్కడ మీరు మావోయిస్టులు ఉన్నారు అని చెప్తున్నారు, ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద చర్చ చేద్దాం. ఆయుధాలు ఉండొచ్చా, ఉండకూడదా? కానీ నువ్వు మాట మొదలు పెట్టడమే మేము అణిచేస్తాము అని పడితే గనక, నువ్వు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాళ్ళకి అణిచివేత మాత్రమే మొదటి మెట్ట. చర్చలు జరగాలి. చాలా నెగోసియేషన్స్ ఉంటాయి కదా, చాలా రకాలైనటువంటి నెగోసియేషన్స్ ఉంటాయి కదా. వాటన్నిటిని ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు చాలా అవకాశం ఉంటుంది. అది ప్రజాస్వామ్యయుతంగా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది, మీరు ఎలా వచ్చినా సరే ప్రజాస్వామ్యయుతంగా మేము పాలన చేస్తాము అని చెప్పి మీరన్న రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు కదా. దాంట్లో చాలా మార్గాలు ఉంటాయి. ఎందుకుండవు? కేవలం మేము ఆయుధం పెట్టి సరే జవాన్లు చచ్చిపోతున్నారు, అది నేను కాదని అంటలేదు.
చంపడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదండి. మీరు గన్ను దేనికి పట్టుకున్నారు? ఎవరు గన్ను ఎవరిని AK-47 చంపినా లో సరే, దేనికి పట్టుకున్నారు? ఆఖరికి మరణ One by one శిక్ష మాట్లాడండి. వేయడం కూడా AK-47 రాజ్యాంగ దేనికి One by one. విరుద్ధమే. రవికుమార్ గారు రవికుమార్ గారు, one by one మాట్లాడండి. రవికుమార్ గారు మాట్లాడడానికి అర్థం ఉండాలి ఆవిడకి. నేరానికి రైట్, మరణ రైట్. శిక్ష మీరు రాసింది అనేది చెప్తే కనుక. తీసుకోవటం కూడా హక్కుల ఉల్లంఘన అని చెప్పి మేము నమ్ముతున్నటువంటి వాళ్ళం. అంటే దానిని ఏ రకమైనటువంటి ప్రభుత్వాలైనా సరే, ఏ రాజ్యంలో అయినా సరే, నెగోసియేషన్స్ అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. నెగోషియేషన్స్ కి ఏ ప్రాతిపదిక ఉండాలి, ఎలాంటి ప్రాతిపదిక ఉండాలి, మీరు చెప్పేటటువంటి అభివృద్ధికి, ప్రజలు కోరుకునేటటువంటి అభివృద్ధికి మధ్య అంతరాలు ఏమున్నాయి? మీరు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిలో విస్థాపన ఉంది, ప్రజలని విస్థాపన చేసేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాల నుంచి, వాళ్ళ చరిత్ర నుంచి మొత్తం అంతా తీసేస్తున్నారు. వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. వాళ్ళ కనీసపాటి ప్రాథమిక హక్కులను కూడా మీరు నిర్వహించడం లేదు. అట్లాంటప్పుడు మీరు చెప్పేటటువంటి అభివృద్ధి సామాన్య ప్రజల అభివృద్ధి కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే ప్రతి 2 కిలోమీటర్లకి మీరు ఈరోజు ఒక క్యాంపు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? అక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి క్యాంపు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆదివాసిని ఒక నేరస్తుడుగా చూసేటటువంటి సమాజంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కు మిగిలినట్టు? మీరు లెక్కలు తీయండి. ఛత్తీస్గఢ్ అందరూ మావోయిస్టులు అవుతారా? అవ్వరు కదా. సామాన్యమైనటువంటి ప్రజల మీద నిర్బంధ కాండ చాలా తీవ్రంగా ఉన్నది. మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులని చంపేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాల గురించి మాట్లాడాలి కదా. చెప్తున్నారు అక్కడ జర్నలిస్టులుగా పనిచేయటము అని అంటే ఒక ప్రమాదంలో నుంచి నడిచెళ్తూ ఉన్నట్టని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అంటే ఎందుకు జరుగుతోంది అది? ఏమంత అవసరము? అది మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతమే కదా, వేరే దేశం కాదు కదా. వేరే దేశంలో యుద్ధానికి వెళ్ళినట్టుగా అక్కడ అంతమంది బలగాలను తీసుకెళ్లి ఒక రాష్ట్రాన్ని చుట్టుముట్టడం ఏంటి? అంటే తన సొంత ప్రజల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధం అండి ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని మాట్లాడి తీరాలి. ఈ యుద్ధాన్ని ఆపాలి. నిజానికి మీరు సిన్సియర్ కార్యకర్త అయ్యుండుంటే గనక మీరు మీ పార్టీలో మాట్లాడాలి. ఇట్లా కాదు జరగాల్సింది, అణిచివేస్తామని అనకూడదు. అణిచివేయడం, ప్రజలను నడిచివేయటం ఏంటండి? ప్రజలను నడిచివేసే పేరుతో, మావోయిస్టులను అణిచివేస్తున్నాం అనే పేరుతో ప్రజల మీద యుద్ధం చేయడం ఏంటి? మీరే మాట్లాడదు. రైట్, రఘుమార్ గారు చెప్పండి. నేనేమంటున్నా, నేను సిన్సియర్ కార్యకర్తను కాబట్టి నేను మళ్ళీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైనా అమాయక గిరిజనులు చనిపోయి ఉండింటే, ఎవరైనా అమాయక గిరిజనులు అన్యాయంగా చనిపోయి ఉంటే, అక్రమంగా చనిపోయి ఉంటే, నేను మొట్టమొదట ఓపెన్ చేసినప్పుడు నేను చెప్పింది అదే. నాకు లిస్టు ప్రూఫ్స్తో సహా తీసుకున్నాను. నేను మా పార్టీలో మాట్లాడతాను, నేను కేంద్ర ప్రభుత్వం దాకా నేను తీసుకెళ్తానని చెప్పేసి చెప్పింది నేను అదే మొట్టమొదటిది. రెండో విషయము, ప్రాథమిక హక్కులు కూడా కల్పించట్లేదు కనీసం అని చెప్పేసి మా ప్రభుత్వం పైన ఒక అవాంటం వేస్తున్నారు. అమ్మ గిరిజనులు ఉన్నది సరే, మన తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడదాం, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడదామా? ఓకేనా, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ నిర్మల్ దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతం జైనూర్ దగ్గర నుంచి మీరు అటు చివరి దాకా, అక్కడ మంచిర్యాల పెద్దపల్లి అడవుల దాకా తీసుకొని వద్దామమ్మా. అక్కడ దాకా తీసుకొద్దాం. అక్కడ కూడా ఆ అడవుల్లో కూడా అక్కడ మీకు తెలుసు కదా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. అది కూడా గిరిజన ప్రాంతమే కదా. ఆ గిరిజన ప్రాంతాల్లో మా ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే భావజాలం ఎవరిది గెలుస్తుంది అక్కడ? ఎవరి భావజాలాన్ని ప్రజలు కోరుకుంటారు? ఆదివాసులు కోరుకుంటున్నారు. ఎవరి భావజాలానికి ఆదివాసీలు ఓకే చెప్తున్నారు? ఇది మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. రెండో విషయం, ప్రాథమిక హక్కులు అంటున్నారు కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, జైనూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తా. జైనూర్లో కొన్ని సంవత్సరాల కాలంగా, దశాబ్దాల కాలంగా, అంటే మా ప్రభుత్వం రాకన ముందు నుంచి అంతకుముందు దశాబ్దాల కాలంగా అక్కడ అక్రమంగా వేరే ప్రాంతం వాళ్ళు, వేరే మతం వాళ్ళు అక్కడ జైనూర్ లాంటి ప్రాంతంలో వెళ్ళి అక్కడ అమాయక గిరిజనులను ఏమార్చి అక్కడ అమాయక గిరిజన మహిళల్ని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో సంతానం పొంది అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకుంటూ ఏమైపోయిందంటే, మొన్న ఆ చుట్టుపక్కల జైనూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఆదివాసులందరూ కూడా దాన్ని తట్టుకోలేక ఏం చేసినారంటే మొత్తం దాడి చేసినారు. అక్కడ ఒక మత వర్గానికి సంబంధించిన వాళ్ళ అన్ని షాపులను కూడా తగలబెట్టినారు. తగలబెట్టి అంత ఆవేశం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అక్కడ గిరిజనులకి ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో
ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. అంతకుముందు ఇది ఎప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ అయింది కాదు, కొన్ని దశాబ్దాలుగా స్టార్ట్ అవుతూ అక్కడ గిరిజనుల యొక్క ఆస్తుల్ని అక్రమంగా వాళ్ళని లవ్ జిహాద్ చేస్తూ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భం. రైట్. ఆ సందర్భంలో ఇదే ఇదే వీళ్ళు ఇప్పుడు సజయ్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడారమ్మా, ఇదే జర్నలిస్టులు మీరు మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎంతమంది మాట్లాడారు, ఎన్ని కాలమ్స్ రాసిరు, ఎక్కడి దాకా తీసుకొని పోయిరమ్మా, తీసుకోవాలి. దాని గురించి మాట్లాడరు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళకు బంద్ అయిపోతుంది, నోళ్ళు మూసుకొని పోతారు. ఇది ఒకటి. మీరు ఇటుపక్క వద్దాం, మీ 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 ఇటు పక్క చెప్తున్నారు కదా, ఛత్తీస్గఢ్ బార్డర్ పక్క చెప్తున్నారు, అటుపక్క వద్దాం. ఛత్తీస్గఢ్ బార్డర్ పక్క ఏమండి, అక్కడ అమాయక గిరిజనులని వాళ్ళకి చదువు రాదు, అటువంటి వాళ్ళని మతం మార్చి కేవలం మతం మారడం వల్లనే ఆ గిరిజనులందరూ కూడా ప్రాథమిక హక్కులు పొందుతున్నారంటే నేను ఒప్పుకుంటా. దరిద్రం ఏంటంటే వీళ్ళు కేవలం మతం మార్చడానికే అక్కడ నక్సలిజాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కేవలం మతం మార్చడానికే అక్కడ కేవలము ఈ యొక్క బయటి దేశాల నుంచి వస్తున్నటువంటి ఎన్జిఓస్ యొక్క వాళ్ళ యొక్క పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగడానికి, దాంట్లో ముఖ్యంగా మత మార్పులు జరగడానికి వీళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు. అక్కడ ఆయుధాలు పడుతున్నారు వీళ్ళు. దీని గురించి మాట్లాడరు. దీని గురించి వీళ్ళ జర్నలిస్టులు ఎవరు మాట్లాడరు, వీళ్ళంతా ఎవరు మాట్లాడరు. దాని గురించి మాకు చెప్తారు, వీళ్ళు మాకు సలహాలు చెప్తారు, సూచనలు చెప్తారు, మాకు బుద్ధి చెప్తా ఉంటారు. ఏం చెప్పాలండి వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇంకొక ప్రాంతం, మన తెలంగాణ రాష్ట్రానికి ఇంకో ప్రాంతానికి వద్దాం. ఇప్పుడు మన నల్లమల ఉంది. రైట్. నల్లమల అడవిలో రవికుమార్ గారు మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇబ్బందులు పడుంటే, ఎవరికైనా సమస్యలు ఉంటే కనుక మా దగ్గరికి రండి, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ దాదాపుగా 54 ఏళ్ల నుంచి కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, ముందు ప్రభుత్వాలు కాదు, ఇప్పటి వరకు సమస్యలు అయితే పరిష్కరించలేదనే అనుకోవచ్చా? మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. రవికుమార్ గారు, 54 ఏళ్ల నుంచి అయితే ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు 54 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల సమస్యలు తీరడం లేదని భావించవచ్చా? అందుకే ఉద్యమం కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? రైట్. రవికుమార్ గారు లేనంటున్నారు. రైట్. అదే సత్యం గారు, ఇప్పుడు అసలు మాట్లాడుకునే పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్తే నాకు ఆధారాలు ఇవి పేర్లు ఇవ్వటం అని రవికుమార్ గారు అడగటం మంచిది కాదు. రవికుమార్ గారు చాలా డిబేట్లో కలుస్తుంటారు, మంచి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. వాళ్ళ పార్టీ తరఫున ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళని అకౌంటబుల్ చేయడం కరెక్ట్ కాదు. ఇద్దరు అట్లా అనుకుంటే చర్చ డెమోక్రటిక్ ఉండదు, ఒకటి. రెండోది, మనం ఇప్పుడు ఒక దగ్గర వైరుధ్యం వచ్చు, ఇంకో దగ్గర వైరుధ్యాన్ని ఉపయోగించుకొని గెలవచ్చు. ఇటువంటి గెలుపోవటములు ఇప్పుడు చర్చ కాదు. ఇప్పుడు ఇది మనం ఓవరాల్గా ఇవాళ అన్ని సెన్సెస్ వచ్చినాయి ఈరోజు పత్రికల్లో. ఇవాళ మనం ఏమనుకున్నాం, 91లో ఏమన్నాడంటే మన్మోహన్ సింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ 10 ఏళ్లలో సాధ్యమైతే అన్నాడు. ఆ తర్వాత ఇంకో 10 ఏళ్ల ఇన్క్లూజివ్ డెమోక్రసీ సాధ్యమైతే అన్నారు. ఇప్పటికి 35 ఏళ్ళు గడిచిపోయినాయి. ఎలక్షన్లు మానిటైజ్ అయినాక ఎవడు సామాన్యుడు పోటీ చేసే స్థితి లేదు. అట్లాగే సంపద కేంద్రీకృతం అవుతుంటే కార్పొరేట్ల చేతిలో పోతా ఉంటే రైతులు, కూలీలు, కార్మికులు వీళ్ళ చేతిలో సంపద లేదన్న విషయం పత్రికలే చెప్తున్నాయి. సజయ్ చెప్పటమో లేకపోతే రవికుమార్ చెప్పటమో కాదు, ఈ పత్రికలు ఇవాళ మొత్తం చెప్పాయి కూడా. కాబట్టి రోజు రోజుకు సంపద కేంద్రీకరణ ఒకవైపే పోతా ఉంటే మరి ప్రజలు ఏం చేయాలి? ఒకళ్ళు ఊరేగింపు చేస్తారు, ఒకళ్ళు పికెటింగ్ చేస్తారు, ఒకళ్ళు దాడులు చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ప్రజలందరూ ఒకే తీరుగా ఉండరు. రకరకాలైనటువంటి చైతన్యం, రకరకాలైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్లో మావోది ఒక రియాక్షన్, మావోయిస్టులది ఒక రియాక్షన్. కాబట్టి మనం సమస్యలు లేకుండా పరిష్కరించుకోవాలి తప్ప ధర్నా చేసిన వాళ్ళకి తప్పు, పికెటింగ్ చేసిన వాళ్ళకి తప్పు, కొట్లాడిన వాళ్ళకి తప్పు, ఆయుధాలతో పెట్టి తప్పులే. ఆయుధం అనేది తప్పే. ఎవరి దగ్గర ఆయుధం ఉన్నా అది అణచివేతకే ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఇవాళ దక్షిణ అమెరికా దేశాల్లో, అనేక దేశాల్లో అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ, ప్రపంచ బ్యాంక్ సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రజలు ఉద్యమాల ద్వారా ఓడించారు. మనకు వెనుజులా నుంచి అర్జెంటీనా వరకు చాలా దేశాల్లో మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మారుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మావోయిస్టులు కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ వ్యూహం గురించి. ఎక్కడైనా 1000 మంది మిలిటరీ AK-47 ముట్టడిస్తే 20 మంది దగ్గర కమాండర్, డిప్యూటీ కమాండర్ దగ్గర AK-47 తప్ప మిగతా 18 దగ్గర మామూలు తుపాకులు ఉంటున్నాయి. ఎలా ఎదుర్కోగలరు? అసలు సాయుధ చర్యలు కరెక్టేనా? చర్యలు కరెక్ట్ అయితే ఇటువంటి నాటు తుపాకులతోటి AK-47 దగ్గర ముందు నిలబెట్టడం కరెక్టేనా?
కాబట్టి అసలు ఈ పాత్రని మనం పునరాలోచించుకొని మరొకమైన స్ట్రగుల్స్ మరొక ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మరొక పాత్ర ఏమైనా అవసరమా? ఎందుకంటే ఇప్పటికి 67 నుంచి దరిదాపు 55 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఎక్కడ ఏ దేశంలో ఇంతకాలం పట్టలేదు. అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. నిజమే, ప్రజల కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ ఈ సాక్రిఫైజెస్ అన్నీ కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవటానికి కాకుండా అణచివేతకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. కాబట్టి ఈ వైపు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, మేము అణిచివేస్తాం అంటున్నాడు. అసలు ఆ మాటే కరెక్ట్ కాదు. అణిచివేయటం కరెక్ట్ కాదు. మేము పరిష్కరిస్తాం అనేది కరెక్ట్. చర్చలకు ఆహ్వానించవచ్చు, చర్చలు కుదరపోవచ్చు. ఒక 10 ఏళ్లలో ఒక చర్చ అయితే ఇంకో 10 ఏళ్ళలో ఇంకో చర్చ రావచ్చు. కాబట్టి ఇది చెప్పటానికి డెమోక్రసీ, చెప్పటానికి ఈక్వాలిటీ, అందరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు. వాస్తవం చెప్పండి. ఇవాళ వచ్చిన వార్తలు తీసుకోండి, మరే పత్రికలు కాదు, అది మావోయిస్టు పత్రిక కాదు, లేకపోతే ఇంకొకల పత్రిక కాదు, ఇవాళ వచ్చినటువంటి పత్రికల్లో న్యూస్ చూడండి. మొత్తం సంపద కార్పొరేట్ల చేతిలో పోతుంది, భారతదేశంలో ఇంకా ఎక్కువ స్పీడ్ ఉంది అని వాళ్ళ పత్రికలు రాశాయి. మరి దీన్ని రివర్స్ ఎవరు చేయాలి? మేము మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు 10 ఏళ్లలో బాటమ్ లెవెల్కు మేము వీటి ఫలితాలు అందిస్తామన్నారు. 34 ఏళ్ళు అయిపోయింది. రోజు రోజుకు కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు ప్రజల్లో పట్టరాని ఓపిక పట్టలేనటువంటి స్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎటో ఒక్కళ్ళు బొగ్గుతారండి. కొంతమంది ఊరేగింపులు వైపుతారు, కొంతమంది ఎక్కువ ఆవేశం ఉంటే ఆయుధాలు పట్టే అవకాశం ఉంది, లేకపోతే మరొక రూపంలో మరొక మతానికో మరొక అడ్వెంచరిజానికో పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా ఒక రిజర్వ్డ్ ఆర్మీగా ప్రజల్ని అచేతులుగా తయారు చేస్తే వాళ్ళు ఎటో వైపు, అటు పంజాబ్లో ఒకవైపు మొగ్గారు, తమిళనాడు ఇంకో వైపు మొగ్గారు. ఇట్లా ఒక్కొక్క వైపు మొగ్గుతారు. ఆ రూపం వేరు కావచ్చు. ఒక దగ్గర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువాదం కావచ్చు, ఇంకో దగ్గర మత రూపంలో మత ఉగ్రవాదం కావచ్చు, ఇంకొక వైపు లెఫ్ట్ అడ్వెంచరిజం కావచ్చు, ఇంకో వైపు ఇంకోటి కావచ్చు. ఇవాళ ఢిల్లీలో చూస్తున్నాం కదా, ఏడాదిలో 700 మంది రైతులు చనిపోయారు. వాళ్ళు ఆ రూపం స్ట్రగుల్ తీసుకున్నారు. కాబట్టి పరిష్కారం ఆలోచించాలి తప్ప మేము అణిచేస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా, ఒక బీజేపీ మన మిత్రుడు రవికుమారే కాదు, ఇంకే పార్టీ వ్యక్తి అయినా అట్లా మాట్లాడితే, ఈ రాష్ట్రంలో పరిపాలించే వాళ్ళైనా అట్లా మాట్లాడొద్దు. చర్చలకు పరిష్కారం చూపెట్టాలి, చర్చలు చూపెట్టాలి, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి, వాటికి చట్టాలు తేవాలి, వాటిలో అనుగుణంగా మార్పులు తేవాలి. భూ సంస్కరణ చట్టం తెస్తే కూడా జరగాలని చెప్తున్నారు. ఒక్క మాటని ముగిస్తా. భూ సంస్కరణ చట్టం తెచ్చినాక కూడా ఇందిరాగాంధీ ముఖ్యమంత్రుల సమావేశంలో వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎట్లా ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ మేబీ టర్న్ టు బి రెడ్ రెవల్యూషన్ అని కూడా హెచ్చరిక చేసింది. మీరు కనుక భూ సంస్థలు సరిగా అమలు చేయకపోతే ఇది ఎర్ర విప్లవంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడింది, డాక్యుమెంటేషన్ అయి ఉన్నది. కాబట్టి ఆ విధంగా పరిపాలించవలసి వాళ్ళు ఆలోచించి లీకేజెస్ ఎక్కడో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మావోయిస్టులు కూడా 54 ఏళ్ళు ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో ఏమైనా ఫలితాలు వచ్చాయా, ఏమైనా మాస్ మూవ్మెంట్ వచ్చిందా అనేటువంటిది కూడా బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి మోడర్న్ పీరియడ్లో ఇంత బలమైన రాజ్యాంగాన్ని ఎదుర్కోవటంలో ప్రజలు దూరంగా ఉంటే ఆయుధాలతో ఎదుర్కోవటం సాధ్యమేనా? ప్రజలు పార్టిసిపేట్ అయినప్పుడు సాధ్యమే, కానీ ప్రజలు దూరంగా ఉంటున్నప్పుడు, అసలు ప్రజలు కనీసం లెఫ్ట్ కాదు డెమోక్రటిక్ కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిని కల్పిస్తున్నప్పుడు అక్కడ ఎదుర్కోకుండా ఇక్కడ ఎదుర్కోవటం కరెక్టా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ అందసత్యం గారు, ముఖ్యంగా నక్సల్స్ కానీ ప్రభుత్వాలు కానీ రెండు చెప్పేవి ఏంటంటే మేము ప్రజల కోసమే పోరాడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా రెండు కూడా కూర్చుని మాట్లాడుకునే విధంగా ఎందుకు చర్చలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కానీ సఫలం కావడం లేదు, ఎందుకంటారు? ఇప్పుడు మావోయిస్టులు మేము అన్నదంతా పరిష్కరించాలంటారు. అలా పరిష్కరించాలంటే ఈ దేశంలో ఏ ఇండస్ట్రియలిస్ట్ ఉండడు, ఏ ల్యాండ్ లార్డ్ ఉండడు, ఏ రిచ్ ఫార్మర్ ఉండడు, అట్ట చేస్తామని ప్రభుత్వం అంటది. అక్కడే ముడిపడుద్ది. కాబట్టి అది మనం పట్టు విడుపుల్లో ఉండాలి ఆ చర్చలు, అంతే తప్ప ఇవాళ పరిష్కారం. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఒక మాస్ మూమెంట్ అయిన తర్వాత 51లో ఉపసంహరించడానికి కూడా మాస్ సపోర్ట్ చేసింది. ఆయన భారతదేశం అంతా విముక్తి చేస్తాం అనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు, మార్చుకున్నారు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత నక్సలిజం చీలిపోయిందంటే నక్సలైట్లు అనేక గ్రూపులు, డజన్ గ్రూపుల్లో చాలా గ్రూపులు ఇంకా ఆ పరిస్థితి రాలే, ఆయుధాలు పట్టే పరిస్థితి రాలే, ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. తర్వాత వ్యవసాయ విప్లవం అనేటువంటిది నాయకత్వం వహించింది అనుకున్నాం, కానీ క్యాపిటలిస్ట్ రిలేషన్స్ ఎమర్జ్ అయినాయి, పెట్టుబడిదారు సంబంధాలు అభివృద్ధి అయినాయి.
అనేటువంటి అనేక గ్రూపులు ఈ మధ్య రీఎస్టిమేషన్ వేసుకుంటున్నాయి. కాబట్టి మావోయిస్టులు కూడా అటువంటి చర్చ ఒకటి పెట్టుకొని దాని అంచనానికి రావటం మంచిది. రైట్. సజయ్ గారు, ముఖ్యంగా సహజ వనరులను దోచుకోవడం, ఆదివాసీలను అణిచివేయడం అనేది ముఖ్య కారణంగా మావోయిస్టులు చెప్తున్నారు. కానీ ప్రజలకు మావోయిస్టులకి సపోర్ట్ చేస్తున్నారా? నిజంగా అంత సపోర్ట్ మావోయిస్టులకు ఉందంటారా? మావోయిస్టులకు అంత సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది నాకు తెలియదండి అక్కడ. కానీ రోజువారీ మేము ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మేము చాలా ప్రాంతాల్లో తిరిగాము. అది దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరిగాము. వచ్చినటువంటి దాంట్లో ఏమి కొన్ని రిజల్ట్స్, కొన్ని అంటే ప్రభుత్వాలు చేయగలిగినటువంటి, మన దేశంలో ఉండేటటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ కంటే కూడా ఆహార భద్రత తక్కువ ఉన్నది అనేది దాని సారాంశం. అంటే అంత హీన స్థాయిలో వాళ్ళకి ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఫుడ్ ఉంది, లేదని అంటలే, కానీ వాళ్ళకి అవైలబిలిటీ లేదు. దానిని మనం ఇప్పుడు సంపద ఎవరి దగ్గర కేంద్రీకృతం అవుతుంది అనే దానికి తీసుకొస్తే గనక, ఒక వర్గము అసలు సఫిషియంట్ అంటే పౌష్టికాహారం లభించినటువంటి పరిస్థితుల్లో కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటే అసలు విపరీతమైనటువంటి పోగుబడిపోవటము, అసమానతలు పెరగటం అనేటటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విషయం. ఇది ఆదిలాబాద్లో ఎంతుంది, లేకపోతే ఖమ్మంలో ఎంతుంది, ఛత్తీస్గఢ్లో ఎంతుంది అనటానికి అది చాలా విస్తృతమైనటువంటి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వాలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు చేయలేరు. అది ప్రభుత్వాలు చెయ్యాలి అని అంటే వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. కానీ వాటి మీద కన్నా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలని మతం పేరు మీద విడగొట్టడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పాలిటిక్స్గా నడుస్తుంది. ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లు ఆదిలాబాద్ జైనూర్లో ఆయన చెప్పిన ఒక కోణం కనిపిస్తూ ఉంటే ఆ కోణానికి 100 కోణాలు ఉంటాయి. విషయం ఎప్పుడు ఒకటే ఉండదండి. ఒక విషయం చుట్టూ 100 రకాల కోణాలు ఉంటాయి. ఆ 100 రకాల కోణాలని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటిదే ప్రధానమైనటువంటి ప్రశ్న. కానీ ఆ సంయమనం కానీ ఆ విచక్షణ కానీ లేదనేటటువంటి, అందుకనే ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాయో ఆ సెన్సిటివ్ ప్రాంతాల్లో పెట్టాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ కన్నా కూడా ఆ సెన్సిటివ్ ప్రాంతాలని మరింత సెన్సిటివ్గా, మరింత ప్రమాదకరంగా మార్చేటటువంటి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఈ పాలిటిక్స్లో అసలు విషయం బయటకు రావటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి ఛత్తీస్గఢ్లోనే జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ దగ్గరకు వద్దాం. ఎన్కౌంటర్ అని దానికి ఒక పేరు పెట్టారు. ఎన్కౌంటర్ అంటే 2 వైపుల నుంచి జరుగుతాయి అని. కానీ అది కాదు అనేటటువంటిది మనకు చాలా కాలంగానే అది రుజువైపోయింది. దాంట్లో డ్రోన్స్తో వెళ్ళి సామాన్యమైనటువంటి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా కాల్పులు జరిపారు. దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారనేటటువంటిది నిజ నిర్ధారణలో బయటకు వచ్చాయి. ఇవన్నీ కూడా సజయ్ చేయలేదు, లేకపోతే సత్యం గారు చేసి ఉండరు, లేకపోతే ఇంకొకరు చేసి ఉండరు. పేపర్స్లో వస్తున్నాయి, జర్నలిస్టులు బయటకు తీసుకొస్తున్నారు, వాళ్ళ పత్రికల్లో కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అసలు ఇంత విధ్వంసం, మానవ మరణానికి దారితీసేంత విధ్వంసము ప్రభుత్వాలు ఎందుకు చేయాలనేది నా ప్రశ్న. మేము పాలకులుగా ఉంటే మేము చేస్తాము అనేటటువంటిది అసలు అణిచివేత ధోరణి. అది అంటే మేము మాది తప్పించి మేము ఇంకొకటి పట్టించుకోము అనటానికి ఆ దుందుడుకు స్వభావము కొంతకాలం నడుస్తుందేమో. ఎంతకాలం అని నడుస్తుందని చెప్పి మనం కొంతకాలం నమ్ముతాము. ఎంతకాలం నడుస్తుంది అనేటటువంటి కాలం నిర్ణయిస్తుంది. కానీ అసలు ఆ మనుషుల్ని చంపడం అనేటటువంటిది ఒక వర్గం పేరు మీద, కులం పేరు మీద ఒక మ్యాసివ్ స్టేట్ని చేతిలో పెట్టుకుని ఎందుకు ఉండాలి? మొదటి ప్రశ్న, అసలు అంతమంది బలగాలు ఆ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? మనం ఇది కదా ప్రశ్న వేసుకోవాల్సింది. అంతమంది బలగాలు ప్రతిరోజు ప్రజల జీవితంలోకి ఎందుకని చెప్పి ఒక సైనిక పాలనను తీసుకెళ్ళాలి. సైనిక పాలన తీసుకెళ్లే అంత రణరంగం అక్కడ నిజంగా ఉన్నదా? సైనిక పాలనలోకి వాళ్ళ రోజువారీ జీవితంలో సైనిక పాలన ఎలా ఉంటుంది అనేది మన ఎవరికి తెలియదండి.
నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడనివ్వాలి. అది ఎంత బీభత్సంగా ఉంటుంది అనేటటువంటిది చెప్తూ వస్తున్నారు. ఒక మామూలు అంశానికి కూడా వాళ్ళు పెసా హక్కుల కోసం కూడా వాళ్ళు రోజుల తరబడి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? లేకపోతే ఒక చిన్న అవసరం కోసము, అంటే అక్కడ ఉండేటటువంటి మార్కెట్లు మొత్తం నిర్బంధంలో ఉంటాయి. ఏం కొంటున్నారు, ఇంటికి ఏం కొనుక్కుని తీసుకెళ్తున్నారు అనేటటువంటి దాని మీద కూడా నిర్బంధం ఉంది. అది నేను కళ్ళారా చూశాను. మన విశాఖపట్నం అడవుల్లోనే చూశాను నేను. ఎంత సంచులు విప్పి వాళ్ళు చూపించమని అడుగుతారండి. మీరేం కొన్నారు? కిలో బియ్యం కొన్నారా, 2 కిలోలు కొన్నారా, 5 కిలోలు కొన్నారా? 5 కిలోలు కొంటే ఎందుకు 5 కిలోలు కొన్నావు అనేటటువంటి ప్రశ్న ఎదురవుతుంది. 5 కిలోలు కొనుక్కుని వెళ్ళటం కూడా నేరమైపోయినటువంటి అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడకుండా కేవలం ఎన్కౌంటర్ గురించి మాట్లాడటం కాదు ఇది. అసలు రోజువారీ జీవితమే ఒక నిర్బంధమయమైపోయినటువంటి దాంట్లో ఏం చెప్పాలని చూస్తున్నారు మొత్తం అంతా కూడా. అందుకనే ఇంత నిర్బంధమైనటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతాయి? వాకపల్లి జరుగుతుంది. వాకపల్లి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది మనందరికి తెలుసు కదా. వాకపల్లి ఇన్సిడెంట్ జరిగిందే అక్కడ ఉండేటటువంటి మిలిటరీ ఫోర్సెస్ వలన కదా. వాళ్ళు రకరకాలుగా బయటపడి ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ అది వేరే చర్చ. కానీ వాళ్ళ జీవితంలోకి అసలు పోలీసులు ఎందుకు వెళ్ళాలి? రైట్ థ్యాంక్ యూ సజయ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే డాక్టర్ అందరి సత్యం గారు, రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.